యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని మనం ఈరోజు ఈ రెడ్డి ఇస్లాంబాద్ కాన్పూర్ గ్రామంలో నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విజయించిన వ్యక్తులందరూ కూడా స్వాగతం సుస్వాగతం. మన గురువులైన వెంకట సుబ్బాసార్ గారు, అదేవిధంగా 8వ బ్యాచ్ యొక్క కొన్ని వివరాలు నేను ముందుస్తాను. ఒకసారి శ్రీమంతుడి కార్యక్రమాన్ని గ్రామంలో విజయ్ నా ఫ్రెండ్ యొక్క గ్రామంలో ఒకసారి నిర్వహించుకున్నాం. దాన్ని కొద్ది సంఖ్యలోనే నిర్వహించుకున్నాం. కానీ ఈసారి 100% అనుకున్నాం. దాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఇంకా మన మిత్రులు ఇంకెవరైనా కాలేదు వాళ్ళకు కూడా ఒకసారి మెసేజ్ పాస్ చేసి తొందరగా ఈ కార్యక్రమానికి రావాలని మీ అందరి ద్వారా మరొకసారి కోరుకున్నాం. ఇప్పుడే మన గురువు మసూర్ గారిని సన్మానం చేసి మన మిత్రులు బయలుదేరారు. కొన్ని దినాల్లో ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ప్రారంభించుకుందాం. అయితే ఈ కార్యక్రమంలో కొన్ని సూచనలు కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ప్రతి మన సభ్యులందరం కూడా అందరూ కూడా పరిచయం చేసుకుంటూ ఒక్కొక్కరు స్టేజ్ మీద పట్టేసి మీ పేరు, అదేవిధంగా మీరు ఒక డెసిగ్నేషన్, అదేవిధంగా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మీ కుటుంబ సభ్యుల వివరాలు, మీరు ఎక్కడ ఉంటున్నారో అందరూ కూడా ప్రతి వారు కూడా వచ్చి ఇక్కడ 2 నిమిషాలు మాట్లాడాలి. అదేవిధంగా అప్పటిక పూర్వ జ్ఞాపకాలు కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ ఏమైనా జోక్స్ కానీ అప్పుడు అనుకున్న మన మాటలు కానీ ఒకసారి అందరి ముందు అనుకుంటే ఇంకా ఈ కార్యక్రమం విజయవంతంగా మంచిగా జరుగుతుందని నా యొక్క అభిప్రాయం. కాబట్టి అప్పటి యొక్క గుర్తులను మళ్ళొకసారి నెమరు వేసుకొని పూర్వ జ్ఞాపకాలను అందరూ కూడా నెమరు వేసుకొని ఆ విషయాలు కూడా ఇక్కడ స్టేజ్ మీద వచ్చి చెప్పాలని అందరూ కూడా మరి కోరుతున్నా.
शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापीठनिलये सरस्वती नमोऽस्तुते सरस्वती नमोऽस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। 5 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అయితే ఇందులో మనం విషాదం వ్యక్తం చేయాల్సిన విషయం ఏమిటంటే దాదాపు 25 మంది మన మిత్రులు చనిపోవడం జరిగింది, స్వర్గస్థులే. అలాగే మన గురువులు చాలామంది స్వర్గస్థులయ్యారు. మనకు వెంకట సుబ్బయ్య గారు ఉన్నారు కనుక మన వారి ఆత్మలను శాంతించడానికి దానికన్నా ముందు మన మిత్రులు మనతో కలిసి ఉన్న చాలా సంవత్సరాలు మనతో కలిసి ఉన్న మిత్రులు ఒక 25 మంది ఉన్నారు. వారి పేర్లు మన నార్లా విజయభాస్కర్ చదివి వినిపిస్తారు. వినిపించిన తర్వాత మీరందరూ లేచి 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాను. స్వర్గస్థులైనరు. నలుగురి అక్షరం ఇప్పటి వరకు మనకు తెలియలేదు. ఆ తర్వాత 72 మంది లిస్టులను మన గ్రూప్ ద్వారా అందరికీ పంపించారు. వాళ్ళ ఫోన్ నెంబర్ పంపించారు. అయితే స్వర్గస్థులైన 20 మంది పేర్లు చదువుతున్నారు. వినండి. టి మహేందర్ పూరమాన్సోడ, టి మహేందర్, మహమ్మద్ ఉస్మాన్ దేశాపేట్, దియాగతేశ్వర్ మాన్సోడ, జి విష్ణు, తర్వాత వచ్చేసి టి వసంత్, 6వ నెంబర్ వచ్చేసి మోహన్ గౌడ్ దోమకొండ, 7వ నెంబర్ వచ్చేసి డి విక్టోర్ బాన్సోడ, తర్వాత 8వ వచ్చేసి మొయినుద్దీన్ బాన్సోడ, తర్వాత 9వ నెంబరు మాధవరావు సిద్ధులం, 10వ నెంబర్ వచ్చేసి వైట్ ఖాన్, తర్వాత వచ్చేసి 11వ నెంబరు కే రౌండు కోలాపూర్, 12వ నెంబర్ వచ్చేసి ఎస్ నటరాజ్, 11వ నెంబర్ వచ్చేసి జి సదాశివ్ గౌడ్ దేశంపేట్, తర్వాత బక్సీల, 15వ నెంబర్ వచ్చేసి కే విక్టర్ పూరమాన్సోడ, 16వ నెంబర్ వచ్చేసి కే నరసింహరావు మాన్సోడ, 17వ నెంబర్ వచ్చేసి బొమ్మయ్య ఎం దుర్కి, తర్వాత 18వ నెంబరు డి రమేష్ గుప్తా చిల్లర్గి, 19వ నెంబర్ వచ్చేసి డి కాశయ్య, 20వ నెంబర్ వచ్చేసి బి బాలయ్య, 21వ వచ్చేసి కే కాశయ్య, 22వ నెంబర్ వచ్చేసి జి నారాయణ దేశంపేట్, 23వ వచ్చేసి ఎం రవీందర్ దేశంపేట, తర్వాత 24వ నెంబర్ వచ్చేసి ఎంఏ ఖదీర్ ముమ్మదపల్లి, 20వ నెంబర్ వచ్చేసి షేక్ రజీముద్దీన్ బాన్సోడ. ఈ 25 మంది మిత్రులు స్వర్గస్థులయ్యారు. వాళ్ళకు మనం 2 నిమిషాలు మౌనం పాటించాలి. దయచేసి అంతా నిలబడాలి. చాలామంది అంటే దాదాపుగా మనకు తెలిసిన దాంట్లో వెంకట సుబ్బయ్య సార్, మధుస్వామి సారే మనకు కనబడుతున్నారు. మిగతా వాళ్ళు స్వర్గస్థులైనారు. అందులో ఇంకెవరు మనకు అందుబాటులో లేరు కనుక వారి ఆత్మలకు కూడా శాంతి కలగాలని మనందరం 2 నిమిషాలు
తదుపరి బాన్పాడ కార్యక్రమానికి కార్యాలయానికి వచ్చి మనతో సన్మానం పొందుతున్న వెంకట సుబ్బయ్య సార్కి ప్రత్యేక అభినందనలు. వారిని తీసుకొచ్చిన ఎంఈఓ రుద్రూర్ కట్ట శ్రీను గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మన గురువు అయిన వెంకట సుబ్బయ్య సార్ని మనం సన్మానించుకుంటున్నాం. అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించి వెలుగు అనే జ్ఞానాన్ని నింపి మన జీవితాలకి ఒక మార్గదర్శకం చేసిన గురువు గారు. తల్లిదండ్రులు సృష్టికి మనం పంపిస్తారు, కానీ మన సమాజాన్ని పరిచయం చేసింది మన గురువు గారే. ఈ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజు గురువు గారిని గుర్తించి తీసుకొచ్చి సన్మానం చేస్తున్న ఈ ఘనత మనందరికీ వర్తిస్తుంది సంబంధించి. అందుకొరకే మన ప్రస్తుతం మన వెంకట సుబ్బయ్య సార్కి సన్మాన కార్యక్రమం జరుగుతుంది.
వారితో వెళ్తుంటే వివిధ గ్రామాల్లో వెళ్తున్నప్పుడు మా పరిచయం చేసినప్పుడు చాలా ఆనందం వేసింది. కష్టపడ్డాం కానీ వాళ్ళు కలిసి వాళ్ళు మాట్లాడుతుంటే అదంతా పోయి చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా సాయిబాబా గారి దగ్గరికి వెళ్తే నాకు అంతా బాగుంది, రిటైర్స్గా ఉన్నాడు చాలా. ఆయన మాకు స్పెషల్గా ఆయన కూడా స్పెషల్గా టీ పెట్టించి టీ తాగేంత వరకు కూడా వదలలే. మీరు టీ తాగకుండా నాకు చాలా బాధ అవుతుంది, నేను భరించలేను, మీరు ఖచ్చితంగా కనీసం టీ అనేది తాగిపోవాలి. ఈ విధంగా మనం ఇంట్లో నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మనం చాలామంది కొత్త వ్యక్తులు అంటే పరిచయం ఉన్నారు మన క్లాస్మేట్స్ అని, కానీ మన క్లాస్మేట్స్ అని మనకు తెలవదు, వెళ్ళి పరిచయం చేసుకోవాల్సి వచ్చింది. కొందరు మిత్రులు ఏమన్నారు, విద్యు అంటే భార్య మన ఫ్యామిలీతో కలుగుతాం. నేను చెప్పా మనమే ఇప్పుడు పరిచయం చేసుకోలేకపోతున్నాం, వాళ్ళని పరిచయం చేస్తాం. ఫస్ట్ మనం పరిచయం చేసుకున్నాం. ఈ పరిచయ కార్యక్రమానికి మీ గోల్డెన్ జూబ్లీ మన లాల్సింగ్ గారు సలహా ప్రకారం మీ గోల్డెన్ జూబ్లీ అంటే గోల్డెన్ జూబ్లీ అనేది 50 సంవత్సరాలు. అంటే నెక్స్ట్ 50 సంవత్సరాల్లో మనం మళ్ళీ కలుసుకోబోతున్నాం. అప్పుడు గ్రాండ్గా అందరి అభిప్రాయాల ప్రకారం మనం డేట్ కూడా నిర్ణయించుకుంటాం. ప్రతి ఒక్కరు ఏ అభిప్రాయం ఉన్నా సరే అక్కడ ఇబ్బంది ఉంటే చెప్పండి, ఎవరికి ఇబ్బంది లేని సమయంలో బట్టి మనం కార్యక్రమం. ఎందుకంటే ఇప్పుడు మనం మిత్రుడిని మనం లేకుండా పోయారు, కొందరు అమెరికా వెళ్ళారు, కొందరు హైదరాబాద్ ఇండియా పనులలో ఉండిపోయారు. అలా కాకుండా అందరూ ఉండేలాగా ఆ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మీ అందరు మిత్రుడు పాల్గొన్న లోకల్లో చాలా సహకారం అందించారు. ఆనందంగా కాశీరామ్ మిగతా ఒక 16 మంది వరకు ఉన్నారు లోకల్లో. వాళ్ళందరూ కృషి వల్లనే ఈరోజు గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించబడ్డది. ఈ కార్యక్రమంలో మనం ఇక్కడ పరిచయ కార్యక్రమం ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు వచ్చి వారి పేరు, తర్వాత వారు చేస్తున్న పని, ఏ ఊళ్ళో ఉన్నారు వారి భార్య పిల్లలు చెప్పేయడం. తర్వాత నెక్స్ట్ నేను అనుకున్నానంటే ప్రతి ఒక్కరు ఒక సంఘటన చెప్పుకున్నాం. మన అంటే 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతిలో జరిగిన సంఘటనలు చాలా గుర్తుంటాయి. అందులో నుంచి ఒక సంఘటన చెప్పేసి వెళ్తే ఏమవుతుందంటే మనం ఆ క్లాస్ 70 నుండి 80కి వెళ్తాం, లేకపోతే ఇక్కడనే ఉంటాం, 25 ఉంటాం. చెప్పకుంటే చెప్తేనే అప్పుడు మనం ఎస్ఎస్సికి వెళ్ళిపోతాం. మన డిగ్నిఫికేషన్ అవసరం లేదు. మన 10th క్లాస్లో మనం ఎండి అనేది ఇక్కడ మన పరిచయ కార్యక్రమానికి ముఖ్యమైనది. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ నుంచి నాతోటి అందరికీ కృతజ్ఞతలు వారిస్తున్నాను. దయచేసి 2 నిమిషాల టైం ఇచ్చిన మీకు చెప్పే ఒక విషయం ఏమిటంటే కలిసి ఉంటే కలగలుస్తాము. బ్రహ్మదేవుడు రాసి ఉన్నది. ఇది తప్పకుండా భగవంతుడు మనకు 45 సంవత్సరాల తర్వాత ఎవరో ఉంటుంది, కానీ మన సోదరులందరి దగ్గర ఒక ప్రేమ వచ్చి ఒక నెల కింద నాకు నా సోదరుడు పిలిచి 3 మాటల మీటింగ్ చేస్తే 3 మాటల మీటింగ్ వచ్చాను. మీటింగ్లో అధ్యక్షులు అయినారు. దయచేసి ఇదే మార్గంగా ఏ సమయం వచ్చినా మనం అందరం మన ఆత్మకుని దినాదాకా అందరు కలిసిమెలిసి ఉండాలని ఈ భగవంతుడు ఉండగా, ఈ యొక్క దేవుడి ఉండగా, ఈ యొక్క గురువు ఉండగా ప్రకాశంలో మాట్లాడుతున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు పాలించి తండ్రి ఊడబెట్టి విసర్జించారు, కానీ మనకు రోడ్డు మీద నడవడానికి కానీ 10 మందిలో మాట్లాడటానికి కానీ బుద్ధితోటి, జ్ఞానంతో, విద్యతోటి ఇంతగా తీసుకొచ్చిన మన గురువులందరికీ సాక్షంగా ప్రమాదంతో నేను నా చిన్న అవకాశాన్ని ముగిస్తున్నాను. అందరి సోదరులతో ఇంతే. మన శిష్యుడు గారికి మన గురువు గారైన ద్వారా అందుకోవాల్సింది కాబట్టి రిటైర్డ్
అందరికీ శుభాకాంక్షలు. నా పేరు రామచందర్. నేను బాన్స్వాడ వాస్తవ్యులను. నేను టీచర్గా 1995లో అపాయింట్మెంట్ అయ్యి మొన్న వెల్ఫేర్ హెడ్ మాస్టర్గా జనవరి 2025లో రిటైర్ అయినాను. ఇక మన చిన్ననాటి విషయాలు ఒక చిన్న గుర్తు. 8th క్లాస్లో మా సెక్షన్లో అప్పుడు గ్రూప్ లీడర్ల విషయంలో చిన్న క్లాసెస్ చెప్తుంది. మా చిన్ననాటి మిత్రుడు అంటే ముఖ్యమైన మిత్రుడు అన్నం శంకర్కు మరియు పి రమేష్ గారు ఉండమన్నారు. పి రమేష్ మేడం చనిపోయినాడు. ఇక వాళ్ళ ఇంట్లో మధ్యలో పోటీ 8th క్లాస్లో నేను కూడా ఉంటా, నేను కూడా ఉంటా. ఇక ఫ్రెండ్స్ అందరూ చాలా మంది రమేష్ ప్రభావం చేసింది. ఇక నా చిన్ననాటి మిత్రులు అన్నం శంకర్ అయినా కూడా ఇక వాళ్ళ యొక్క ప్రభావం వల్ల ఇక పి రమేష్ను లీడర్గా ఎన్నుకోవడం జరిగింది. ఆ సంఘటన చాలా ఇప్పటికీ గుర్తొస్తుంటారు. ఆ చిన్ననాటి సంఘటన. ఎందుకంటే మన ఇంగ్లీష్లో శ్రీనివాస రాగానే వాళ్ళతో పాటు వాళ్ళ బాబులు కూడా తొలుకొని వచ్చాడు. అదేవిధంగా సాధ్యంగా చిన్న గడేరం ఉంటుండే, అది తీసి దేవుళ్ళు పెడుతుండే. ఇక బాగా స్టార్ట్ చేస్తుండే. ఈ సంఘటనలు ఎప్పుడు కూడా నాకు గుర్తొస్తుంటాయి. అందరికీ ధన్యవాదాలు. ఉద్యోగరీత్యా మున్సిపల్లో అయితే ఈరోజు ఉద్యోగరీత్యా ఆత్మస్వామ్యానికి ఉద్యోగాలు వచ్చేదానికి ప్రతి ఒక్కరికి నమస్కారాలు. అయితే ఈ ఏర్పాటు చేసిన విజయభాస్కర్ రామారెడ్డి అందరికీ మళ్ళొకసారి ఉద్యోగపూర్వక నమస్కారాలు. ఏం చేస్తున్నారంటే ఇంత పెద్ద పంచాలు ఎప్పుడే 5 సంవత్సరాలు గ్రాడ్యుయేషన్ అప్పుడే కలిసిన వాళ్ళు 40 సంవత్సరాలు కలిసినందుకు వారికి ఎంతో కృతజ్ఞతలు ఉన్నాము. అందుకే మనము మన గురుగారికి గురు బ్రహ్మ గురువు గురుగారికి కృతజ్ఞతలు చెప్పే దినం ఈ రోజు అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మనకి ఇంత గొడవతో ఉన్న ఉద్యోగ విషయంలో పదవులు ఉందంటే దానికి కారణం మన గురువు మనం ఇప్పుడు ఎప్పుడైతే గురువుకు సన్మానం చేసుకోవడం గౌరవించినప్పుడే మనం రుణం తెచ్చుకున్న వాళ్ళంతా అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. గురుగారికి ప్రారంభంలో మిత్రులందరికీ అభినందనలు. నేను మాసాల రాముడు ఓడి పాఠశాల సిపిఎస్ కళాశాల నుండి జూనియర్ కాలేజీకి వచ్చినాము. అప్పుడు 7th బ్యాచ్ కాగానే 8th తర్వాత 1 అంతా రావడం జరిగింది. అప్పుడు మళ్ళీ పునఃపాఠశాలనే 8th క్లాస్ చేస్తామని సర్వస్సులు శ్రీ పూర్వ గంగారెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు బాగా అప్పుడు ఎడ్యుకేషన్ ప్రెసిడెంట్ ఉండేది. వారు నేను హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్నాము, మీరు ఎవరు వెళ్ళారు నాకు టీసీలు ఇవ్వకుండా ఆపింది. తర్వాత ఒక 20-25 రోజులకు మాకు నన్ను ఇవ్వడం జరిగింది. అప్పుడు మాకు అందరికీ సి సెక్షన్లో అడ్మిషన్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు మనమంతా ఎక్కడికక్కడ వచ్చి ఇక్కడ కలిసిన దానికి చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కావున చిన్న దర్శనం నమస్తే. మిత్రులకు మరియు గురుగారికి నమస్కారం. అప్పుడు ఏంటంటే మనకు గుండె సారు, వెంకట సుబ్బయ్య సారు, అట్లే పుల్లారెడ్డి సారు, అట్లే శర్మ సారు, వీళ్ళు
అప్పుడు మీరు సిద్ధంగా ఈ పొజిషన్లో నెక్స్ట్ ఏంటంటే మిత్రులు నేను దాదాపు ఏది ఒక ఇంటర్లో పంతొమ్మిది గుర్తుపెట్టినా అయితే 40 years తర్వాత కలిసిన 5 కూడా గుర్తుపట్టే నేను గుర్తుపట్టిండు ఏదో ఒకటి గుర్తుపట్టలేదు కానీ మిగతా అందరూ కూడా ఏమనుకోవద్దు. దాదాపు మనం అందరికీ ఖర్చులో సంతోషము. ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసిన నా మిత్రులకు ధన్యవాదాలు. నెక్స్ట్ మనం ముందు ముందు పెళ్లిలప్పుడు ఫంక్షన్లప్పుడు ఇట్లే కలుసుకొని మనం ఆత్మీయంగా ఉందాము. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇప్పుడు చూసిన తర్వాత తొందరగా కష్టపడలేదు మన ఆత్మీయుడు వినోద్ గారు. నమస్కారం. ఇక్కడ ఈ ఫంక్షన్ పిలిచినందుకు అందరికీ అరేంజ్మెంట్ చేసిన వాళ్ళకు స్నాక్స్ వెంకట సుబ్బాయి సారు చెప్పిన సైన్స్ వల్లనే ఈ స్టేజ్కి వచ్చినాను. సార్ అప్పట్లో మొత్తం గోడంతా క్లాస్ స్టార్ట్ అయినట్టే ముందే గోడంతా మొత్తం మెయిన్ పాయింట్స్ అని ఆ బొమ్మలని ఫిగర్స్ అన్నీ ముందే వేసి క్లాస్లో దగ్గర మొత్తం పాఠం చెప్పిన తర్వాత మీరు రాయండి, క్లాస్లో రాయండి అని రాయించేవారు సార్. అది నాకు ఇప్పుడు మొత్తం పాఠం సారాంశం మొత్తం అక్కడ బోర్డు మీద ఉంటుంది. అది మొత్తం సార్ చెప్పిన తర్వాత మీరు అందులో రాయడం ఇప్పుడు రాసే అవసరం లేదు. అది వెళ్ళిన తర్వాత రాయండి. అదే సైన్స్ నచ్చింది. నేను ఇక్కడ వచ్చిన నేను ఎంసీఏ చేశాను. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 8 సంవత్సరాలు కలిసి వర్ణిలో నేను గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్నా. రిటైర్ అయినాక కూడా భాస్కర్ వచ్చేడు